రోజు రోజుకు కూరగాయలతో పాటు నిత్యావసరాల సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. టమాటా, ఉల్లి ధరలు గణనీయంగా పెరిగి సామాన్యుడికి జేబుకు చిల్లు పెడుతున్నాయి. కందిపప్పు ధర రికార్డు స్థాయిలో చేరుకుంది. కేజీ 200 పైనే పలుకుతుంది. సీజనల్ కూరగాయల ధరలు సైతం బెంబేలెత్తిస్తున్నాయి. మార్కెట్కు వెళ్లి కూరగాయలు కొనాలంటేనే ధరలు దడ పుట్టిస్తున్నాయి. గతంలో మార్కెట్కు వెళ్లి సంచి నిండా కూరగాయలు తెచ్చుకున్న వినియోగదారులు ప్రస్తుతం పావు కిలో, అర్ధ కిలో చొప్పున కూరగాయలు కొనుగోలు చేస్తున్నారు. రోజు రోజుకు కూరగాయలతో పాటు నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. టమాటా, ఉల్లి ధరలు గణనీయంగా పెరిగి సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతున్నాయి. కందిపప్పు ధర రికార్డు స్థాయిలో చేరుకుంటుంది. కేజీ 200 పైనే పలుకుతుంది. సీజనల్ కూరగాయల ధరలు సైతం బెంబేలెత్తిస్తున్నాయి. మార్కెట్కు వెళ్లి కూరగాయలు కొనాలంటేనే ధరలు దడ పుట్టిస్తున్నాయి. గతంలో మార్కెట్కు వెళ్లి సంచి నిండా కూరగాయలు తెచ్చుకున్న వినియోగదారులు ప్రస్తుతం పావు కిలో, అర్ధ కిలో చొప్పున కూరగాయలు కొనుగోలు చేస్తున్నారు. అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి అనే చందంగా మారింది వినియోగదారుల పరిస్థితి. కూరగాయల ధరలు కొండెక్కడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. కూరగాయలు అన్ని సెంచరీ మార్క్ దగ్గరగా ఉన్నాయి. బహిరంగ మార్కెట్లో కేజీ టమాటా 80 రూపాయల ధర పలుకుతుండగా రైతు బజార్లో 55 రూపాయలు ఉంది. ఇక బయట నుంచి కూరగాయలు తక్కువగా వస్తున్నాయని, అందుకే డిమాండ్ అధికంగా ఉందని, స్థానికంగా పండే కూరగాయలు అందుబాటులోకి వస్తే ధరలు తగ్గే అవకాశం ఉందని వ్యాపారులు చెప్తున్నారు. పెరిగిన ధరలపై కాకినాడ నుంచి మా కరెస్పాండెంట్ ఉదయ్ మరింత సమాచారం అందిస్తారు. పెరుగుతున్న నిత్యావసర సరుకులతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. నిన్నటి వరకు కొయ్యకుండానే కన్నీళ్లు తెప్పించిన ఉల్లి ఈరోజు టమాటా పరిస్థితి. టమాటా రేట్లు అయితే టారెత్తిస్తున్నాయి. ఇప్పుడు మనం గాంధీనగర్ రైతు బజార్లో ఉన్నాం. ఇక్కడ కొంతమంది వినియోగదారులు ఉన్నారు. అసలు ఎలా ఉన్నాయి రేట్లు అనేది తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు ఏం కొన్నారు? టమాటాలు కొన్నానండి. ఎలా ఉన్నాయి రేట్లు? చాలా దారుణంగా ఉన్నాయి. 52 రూపాయలు అమ్ముతున్నారు. ఆ ప్రభుత్వంలో ఏదో ఇదిగా ఉన్నాయంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా దారుణంగా తయారైంది. దయచేసి రేట్లు తగ్గించాలి. ఇంకేం కొన్నారు? టమాటాలతో పాటు ఇంకేం కొన్నారు? ఉల్లిపాయలు కొందామని వెళ్తున్నాను. అవి కూడా దారుణంగానే ఉన్నాయి. పచ్చిమిర్చి దారుణంగా ఉంది. అన్ని దారుణంగా, కూరగాయల పేరు చెప్తే అన్ని దారుణంగానే ఉన్నాయి. కందిపప్పు కూడా రేట్లు చాలా పెరిగిపోయాయి. అవునండి, అంతకుముందు 180 ఏదో ఒక రైతు బజార్లో పెట్టాం. 160కే మీకు ఇస్తా అన్నారు. దయచేసి ఈ రేట్లని తగ్గించమని కోరుకుంటున్నాను. టమాటో వ్యాపారస్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, టమాటో రేట్ ఎలా ఉంది ప్రస్తుతం? అంటే చాలా ఎక్కువగా ఉంది. మొన్నటిదాకా ఉల్లి రేటు ఘాటెక్కించిందని చెప్తున్నారు. ఇప్పుడు టమాటో వచ్చిందని చెప్తున్నారు. టమాటో రేట్ ఎలా ఉంది? అసలు టమాటో ఇలా రేట్లు పెరగడానికి కారణం ఏంటి? అక్కడ కొద్దిగా పంటలు లేవండి. పంటలు లేక బయట అయితే 85 రూపాయలు 80 అమ్ముతున్నారు. ఇక్కడ రైతు బజార్లో 50 రూపాయలు 52 రూపాయలు అమ్ముతున్నారు. దాని గురించి ఇంకో 10 రోజులు పోతే కొద్దిగా పంటలు అందుకుంటాయి, మళ్ళీ డౌన్ అయిపోద్ది. దాని గురించి అయితే ఇప్పుడు కొద్దిగా పంటలు లేవు. వర్షాల వల్ల కొద్దిగా దెబ్బవే పంటలు అన్నీ. టమాటో ఇది వరకు అసలు 2 రూపాయలు కూడా కొనేవాళ్ళు లేరు ఇది వరకు పరిస్థితి. ఇప్పుడు ఎందుకు ఎంత డిమాండ్? టమాటాకి ఎందుకు ఎంత డిమాండ్ వచ్చింది అంటే వర్షాలకే పంటలు పోయండి. మొన్న దాకా కూడా ఎవరో కొనుగోలు లేరండి. రైతు మార్కెట్లో వదిలేసి పోయిన రోజులు కూడా ఉన్నాయండి. టమాటాలు అమ్మకుండా వదిలేసి ఎంతోమంది వదిలేసి పోయిన రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు అంటే కొద్దిగా పంటలు లేవు, మళ్ళీ అందేసుకుంటాయని మళ్ళీ అక్కడి నుంచి 10 రూపాయలు 8 రూపాయలు కూడా వచ్చేస్తుందండి టమాటా. అక్కడి నుంచి కూడా కొనుగోలు ఉంటారండి. ఈ రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు ఈ టమాటో కానీ కందిపప్పు కానీ అసలు ఎలా ఉన్నాయి రేట్లు? వినియోగదారులు ఎందుకు బెంబేలెత్తుతున్నారు? టమాటా రేట్లు బయట మార్కెట్ కంటే రైతు బజార్లో ఈరోజు 52 రూపాయలు నిర్ధారించడం జరిగిందండి. బయట మార్కెట్లో, బహిరంగ మార్కెట్లో ఈరోజు టమాటో ధర 70 రూపాయల నుంచి 80 రూపాయల మధ్యలో అమ్ముతున్నారు. రైతు బజార్లో 10 నుంచి 20 రూపాయల వేరియేషన్తో తక్కువగా దొరుకుతుంది. దీన్ని వినియోగదారులు అందరూ వినియోగించుకోవాలి. ఇప్పుడు ప్రజెంట్ మదనపల్లి, చిత్తూరు నుంచి మనకి టమాటా దిగుబడి చేసుకుంటున్నారు. కానీ అక్కడ వర్షాభావ ప్రభావం వల్ల పంట ఎక్కువ దెబ్బతినడం వల్ల ఈరోజు టమాటా ధరలు కొద్దిగా పెరుగుతున్నాయి. ఇంకొక 10 రోజుల్లో అనంతపురం నుంచి మనకి కొత్త పంట మనకి అందుబాటులోకి వస్తుంది. దీనివల్ల మనకు 10 రోజుల్లో టమాటా ధరలు దిగి వస్తాయని మేము తెలియజేస్తున్నాం. టమాటా నెక్స్ట్ వీక్ ఒక 30 రూపాయలకి 40 రూపాయలకి వచ్చే అవకాశం ఉందండి. కందిపప్పు
కందిపప్పు ఈరోజు రైతు బజార్లో సబ్సిడీ మీద 160 రూపాయలకి మనం అందించడం జరుగుతుంది. బయట బహిరంగ మార్కెట్లో 180 నుంచి 185 రూపాయల వరకు నెంబర్ 1 అమ్ముతున్నారు. మనం దీన్ని సబ్సిడీ మీద గవర్నమెంట్ వారు మనకు అందజేయడం జరుగుతుంది. దీన్ని వినియోగదారులు అందరూ వినియోగించవలసిన కోరి ప్రార్థిస్తున్నాం. రైతు బజార్లో బయట మార్కెట్ కంటే తక్కువ ధరలకు కూరగాయలు కానీ అలాగే కందిపప్పు కానీ లభ్యమవుతుందని చెప్తున్నారు వినియోగదారులు. మరోవైపు అసలు ఈ కూరగాయలు అయితే కొనే పరిస్థితి లేదని చెప్తున్నారు. వ్యాపారస్తులు మాత్రం వర్షాభావం వల్ల ఈ కూరగాయల ధరలు అధికంగా ఉన్నాయి, కొన్ని రోజులు పోయిన తర్వాత ఇవి తగ్గుముఖం పడతాయని చెప్తున్నారు. గతంలో ఈ టమాటాలు కానీ ఈ కూరగాయలు కానీ కొనేవాళ్ళు లేక రోడ్లపై పారబోసి వెళ్ళిపోయిన రైతులు పరిస్థితి ఉందని, ఇప్పుడు ఈ వర్షం కురిస్తే కనుక మళ్ళీ పూర్వ పరిస్థితి వస్తుందని చెప్తున్నారు. రేట్లు దిగొచ్చే అవకాశం కూడా ఉందని కూడా వ్యాపారస్తులు చెప్తున్నారు. హెచ్ఎండి న్యూస్ కోసం వీడియో శ్రీనివాస్తో ఉదయ్ కాకినాడ నుంచి.